దేవుని నామములో మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తండ్రికి నా వందనాలు, సిస్టర్కు అమ్మగారికి నా వందనాలు. నా పేరు విశ్రాంతమ్మ. నేను ఉప్పల్ నుంచి వచ్చిన. పోయిన శుక్రవారం కాక అటుపోయిన శుక్రవారం ఆత్మీయ తండ్రి లైవ్లో నైట్ ప్రేయర్లో లైవ్ వచ్చినది. మేము అందరం టీవీ ముందర కూర్చుంటాము. లైవ్ వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు వాక్యం విన్నా. లాస్ట్ ప్రేయర్లో నీళ్ళు తీసుకోండి అమ్మా, మీరు నీళ్ళు తీసుకోండి, గ్లాస్లో మీ ముందు పెట్టుకోండి అన్నప్పుడు నీళ్ళు తెచ్చుకొని కూర్చున్నా. నేను అయితే దేవుని మీద నమ్మకంతోనే కూర్చున్నా. నాకు ప్రక్కటెముక నొప్పి, సంవత్సరం నుంచి నొప్పి అనమాట. ప్రక్కటెముకలో కూర్చుంటే నొప్పి. 10 నిమిషాలు కూర్చున్నా, పావు గంట కూర్చుంటే కుచ్చుకోపోతుంది. కానీ నిలబడి పని చేస్తే ఏం నయ్యదు, నొప్పి రాదు. కూర్చున్న ఎంతసేపు పని చేసినా నిలబడి పనులకు నొప్పి రాదు. కూర్చుంటే విపరీతమైన నొప్పి ఎముకలో. కానీ నేను ఒక హాస్పిటల్కి కూడా వెళ్ళలే. ప్రభువా నాకు ఎందుకు ఈ ప్రక్కటెముక నొప్పింది అని ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ రోజు ఆత్మీయ తండ్రి మీకు ఎక్కడ నొప్పిందో బాధ ఉంది అక్కడ చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తా అన్నాడు. నేను అక్కడ చేయి పెట్టుకున్నా, ప్రార్థన చేసిండు. ఆ నీళ్లు తాగిన. లైవ్లో ఒక సహోదరికి ప్రక్కటెముక లెఫ్ట్ సైడు నొప్పి, విపరీతమైన నొప్పింది. అది బాగా అయింది, దేవుడు ముట్టిండని నాకు చెప్పిండు. అది నేనే నమ్మిన. 10 రోజులైంది ప్రార్థన చేసి. తండ్రి గారు నాకు అప్పటి నుంచి నొప్పి లేదు. దేవుడు నాకు స్వస్థతనిచ్చిండు, ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చిండు. కానీ ఎక్కడ కూర్చున్నా నొప్పి, బలహీనమైన నొప్పి. కానీ నేను అసలు ఏ మందు తీసుకోలేదు, దానికి మందులు కానీ ఆయింట్మెంట్ రాయలేదు. దేవుడు నన్ను స్వస్థపరిచిండు, నా కుటుంబంలో మేలు చేసిండు. నా చిన్న కుమార్తెకు కూడా ఎంఎస్ పూర్తి అయింది. జనవరిలో సర్టిఫికేట్ తెచ్చుకున్నది, పాస్ అయింది. జాబ్ కొరకు ప్రార్థన చేయించుకున్నది. ఆత్మీయ తండ్రి గారు ఇక్కడ మేము వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటాము. ఇక్కడ నాచారంలో బయోటెక్ కంపెనీలో నా బిడ్డకు కూడా జాబ్ వచ్చింది. సోమవారం నుంచి జాబ్ చేస్తుంది. దేవునికి వందనాలు. నా కుటుంబంలో అనేక మేలు చేసిండు. పరిశుద్ధాత్మ దేవుడు నా కుటుంబంలో చాలా మేలు అద్భుతాలు చేస్తుండ్రు. దేవుడు నా కుటుంబంలో చేసిన మేలుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక.